ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 21వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్యాక్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో అనేది స్ట్రాంగ్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే మెటల్స్, పిఎస్సి బ్యాంక్, ఎనర్జీ, కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ దాకా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. మీడియా, రియాలిటీ, ఆటో, ఫార్మాలో కొంత స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఒక 70% ఇండిసెస్ అయితే స్ట్రాంగ్ రికవరీలో ఉన్నట్టు తెలుస్తుంది. గ్లోబల్గా సెంటిమెంట్ అయితే చూడగానే ప్రస్తుతం అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. రష్యా నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, ఫ్రాన్స్, యుఎస్ 500, జర్మన్, యూరప్, లండన్ అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యుఎస్ 30 ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. చైనా A50 ఫీచర్స్ స్లైట్ స్లిప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. హాంకాంగ్ ప్రస్తుతానికి స్లైట్ గ్రీన్గా ఉంది. యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే గ్లోబల్గా అంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు. ఇక యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అనేది ఏ విధంగా క్లోజ్ అయినాయి ఓవరాల్గా అనేది మనం తీసుకున్నట్లయితే హోమ్ డిపాట్ టాప్ లూజర్గా ఉంది, వీసా ఏ కూడా టాప్ లూజర్గా ఉండగా యునైటెడ్ హెల్త్, అమెజాన్ అండ్ ఐబిఎం అనేది స్ట్రాంగ్ క్లోజ్ అయితే ఇచ్చినాయి. ఇక యుఎస్ స్టాక్స్ అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ఫీచర్స్ ఫ్లాట్ టు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఎన్విడియా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉన్నాయి, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మహారాష్ట్రకు సంబంధించి. అయితే ఫ్రెండ్స్, లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఇది వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇది ప్రస్తుతం అయితే పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే స్లైట్గా పెరిగాయి. ఇది క్రూడ్ ఆయిల్కి కొంత సెల్లింగ్ ప్రెషర్ నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజున యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ డేటా కూడా రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ సేల్స్, హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా కూడా రావడం జరుగుతుంది. వెరీ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనకి స్పెసిఫిక్గా ఇండియన్ ఓరియంటెడ్లో మనం చూస్తే ఈరోజు అయితే ఈవెంట్స్ లేవు. రేపు మాత్రం మనకి ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే మనం వాటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఎటువంటి స్టాక్ కూడా ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు. కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఐజీఎల్, ఆర్తి ఇండస్ట్రీస్, జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, సింధుగాపర్, ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది ప్రాబ్లీ నేషనల్ అల్యూమినియం, సెయిల్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బ్యాన్ లిస్ట్లో ఉన్న ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయకూడదు. అండ్ ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, కలర్ కోడింగ్ అయితే అప్డేట్ అవ్వలేదు. సో చూద్దాం. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ ఇది షార్ట్ కవరింగ్ అని ఇది కూడా అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఏదన్నా ఇష్యూ ఉందా ఏందనేది చూద్దాం. ప్రస్తుతానికి వాల్యూమ్ బజర్స్ అనేది మనం తీసుకున్నట్టు ఎస్బీఐ లైఫ్, అదానియంట్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఎంఎఫ్ఎస్ఎల్, జిఎంఆర్ ఇన్ఫ్రా అనేది హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఐవి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ గెయిన్ అవుతుంది, అంటే వోల్టాలిటీ పెరుగుతుంది. రిలయన్స్, జేకే సిమెంట్, ఎల్టీఎఫ్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఎస్బీఐ లైఫ్. అదేవిధంగా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గిపోతూ ఉంది. ఐజీఎల్, గ్రాన్యూల్స్, ఎంజీఎల్, పీఈఎల్, హిందూ కాపర్ అనే దాంట్లో. సో ఏంటంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అవుతుందంటే ఆ స్టాక్స్లో పెద్ద పెద్ద స్వింగ్స్ అనేది ఫార్మేషన్ జరగవచ్చు. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ కూల్ అవుతుంది అంటే కూడా అది స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇండెసిషన్ క్యాండిల్ వాల్యూమ్స్ అయితే రైజ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉంది, అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు కవర్ చేసినట్టు తెలుస్తుంది. సో 5 డేస్ ఈ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే లాంగ్ సైడ్ 20% ఉంది, అండ్ షార్ట్ సైడ్ 62% ఉంది, సిగ్నిఫికెంట్ లాంగ్ 3% ఉంది, సిగ్నిఫికెంట్ షార్ట్ 14% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 5 డేస్లో మనకి కొద్దిగా బేరిష్ సైడ్ అనేది పొజిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ ఒకవేళ మార్కెట్ ర్యాలీ అయిందంటే వీళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ చేస్తే ఇంకొంచెం పైకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక డేటా అనేది మనం చూసుకున్నట్టయితే పార్టిసిపెంట్ వైజ్గా ఎఫ్ఐఎస్ అయితే స్టాక్ ఫీచర్లో అగ్రెసివ్గా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో షార్ట్ చేశారు. సో ప్రాబబ్లీ వీళ్ళు రివర్స్ హెడ్జింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అండ్ ప్రొపరైటరీ వచ్చేసరికి మైల్డ్ బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా డిఐఎస్ మాత్రం మైల్డ్ బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్లో స్టాక్స్లో మీడియం బుల్లిష్గా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎఫ్ఐఎస్ 3,412 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 2,784 కోట్లు బాయ్ చేశారు. అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే స్ట్రాంగ్గా జరుగుతూ ఉంది. బట్ ఫీచర్స్ ఈసారి ఏంటంటే వాళ్ళు బుల్లిష్గా ఉన్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉందాం.
ఇక మనకి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే 23,500 అనేది మనం వాచ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈరోజు గ్యాప్ అప్ సినారియో కనిపిస్తుంది. సో 23,500 దగ్గర మనకు గన మార్కెట్ వచ్చిందండి. దాని తర్వాత 23,590, దాని తర్వాత 23,726 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ డౌన్ సైడ్ మనకి 23,333 అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ మనం చూస్తే ప్రస్తుతానికి 50,500 దగ్గర ఉంది. అది రౌండ్ నెంబర్, అది ఫోకస్ చేయాలి. దాని తర్వాత డౌన్ సైడ్ సపోర్టు 50,300, దాని తర్వాత 50,143. ఇక రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 50,666, దాని తర్వాత 50,886 అనేది. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి 3.26% అయితే రైజ్ అయింది. కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయ్యి ఉంటాయి. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా వాలటైల్గా ఉంది. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ప్రస్తుతం 111 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూడండి మనకి 23,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటూ ఉంది. టెంపరీగా అనుకోవచ్చు, బట్ ఇక్కడ 50,500 దగ్గర కూడా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే ఫ్యూచర్ అయితే గ్యాప్ డౌన్ అయింది, బట్ ప్రైస్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. 23,611 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ అయితే 60 పాయింట్లు డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,535 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర ఒక 70-80 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో స్మాల్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది మనం రెడార్లో పెట్టాల్సింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, JSW స్టీల్, టాటా పవర్, PSP ప్రాజెక్ట్స్, స్ట్రైడ్స్ ఫార్మా, UPL, AEGS లాజిస్టిక్స్ అనేది. సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి ఒకసారి యాక్సెస్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తుంది. డైలీలో 30 మినిట్స్ ఈవెన్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో కూడా అంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు చెప్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్. సో మొత్తం మీద నిన్నటి రోజున ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. సో మార్నింగ్ ఏదైనా కొద్దిగా వాలటాలిటీ ఉంటుందేమో చూద్దాం. ఎనీహౌ ఏంటంటే గ్యాప్ అప్ అనేది సజెస్ట్ చేస్తుంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా డిప్లో బై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. వాలటాలిటీ సెట్ అయిన తర్వాత అది ట్రేడ్ ప్లాన్ ఈ రోజుకి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.